ఆకర్షించుకుంటూ ద్వాపర యుగం వచ్చేసరికి అది కాస్త ఇంకా 50 అయిపోయింది. అంటే 50% మంది మంచివాళ్ళుగా దివ్యత్వం వైపు ఉంటే, 50% మంది అరాచకం వైపు ఉండిపోయారు. అందుకే మహాభారత యుద్ధం అంత ఘోరంగా జరిగింది. ఎంత పరమాత్మ వచ్చి చెప్పినా కూడా వినే స్థితిలో ఎవరూ లేరు. ఆ దివ్య పురుషులు యొక్క సంతానంగా పుడితే తప్ప వాళ్ళ ఐదుగురు ద్రౌపది మాత వీళ్ళ తప్ప ఎవరు వినలేదు. అంటే ఆ అంశంలో ఇంకా అది మొత్తము అధోగతి తీసేసి, అందుకని ఇక్కడికొచ్చేసరికి 99% వచ్చేసినట్టనమాట. అలా అధోగతి పాలైపోతున్న ఆ శ్వాస ప్రక్రియల కారణంగా సమస్త భూమండలం మీద ఈ యొక్క అసెన్షన్ పోర్టల్స్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోవటము ఇవన్నీ జరుగుతాయన్నమాట.